బ్యాక్ టు న్యూస్. బంగారం తులం 50,000. ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం. కాకపోతే ఈ రేట్ అందరికి కాదు, చలామణికి పనికిరావని కేంద్రం ప్రకటించిన పాత 500, 1000 రూపాయల నోట్లతో కొనాలి అనుకున్న వారికి. నల్ల కుబేర్లు తమ నగదును బ్యాంకుల్లో మార్చుకోవడం కష్టమని భావించి బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి వారికి బంగారం వ్యాపారులు కూడా లోపాయికారిగా వెసులుబాటు కల్పిస్తున్నారు. పెద్ద నోట్లు రద్దు చేయడంతో నల్లధనాన్ని మార్చుకునేందుకు పెద్దలు నానా పాటలు పడుతున్నారు. ఎన్ని రకాల అడ్డదారులు ఉన్నాయో అన్నింటినీ వాడుకుంటున్నారు. నిజానికి 8వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత పెట్రోల్ బంకులు, ప్రభుత్వ ఆసుపత్రులు, మందుల షాపులు వంటి కొన్ని అత్యవసర సేవలందించేవి తప్ప మిగతా సంస్థలు గాని, వ్యాపారులు గాని పాత 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లను తీసుకోకూడదు. అది చట్టవిరుద్ధం. ఎవరైనా తమ వద్దనున్న పాత నోట్లను బ్యాంకుల్లోనే డిపాజిట్ చేయాలి. కానీ భారీ ఎత్తున డబ్బు కలిగి ఉన్నవారు బ్యాంకుల్లో వేస్తే పన్ను అధికారులు నిఘా వేసి నోటీసులు పంపించే అవకాశం ఉంది. అది నల్లధనమని తేలితే దాదాపు 200% జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది. పోనీ బ్యాంకుల్లో వేయకుండా ఆ నోట్లను అలాగే వదిలేద్దామనుకుంటే డిసెంబర్ 31 తర్వాత అవి ఎందుకు పనికిరాని చిత్తు కాగితాలైపోతాయి. అలా ఆలోచిస్తున్న వారి కోసమే కొందరు బంగారం వ్యాపారులు రంగంలోకి దిగారు. పాత నోట్లను తీసుకుని బంగారాన్ని విక్రయిస్తుండటంతో హైదరాబాద్లో కేవలం గురువారం ఒక్కరోజే దాదాపు 300 కోట్లకు పైగా బంగారం వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. గత 2 రోజులుగా బంగారం క్రయ విక్రయాలు తారాస్థాయికి చేరాయి. దీంతో వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో బంగారం ధరను ఒకేసారి పెంచేశారు. గురువారం హైదరాబాద్లోని బేగం బజార్, సిద్ధం బజార్ మార్కెట్లలో బంగారం తులం ధర 50,000 రూపాయల వరకు పలికింది. నిజానికి కొందరు వ్యాపారులు బంగారం విక్రయాన్ని కూడా బ్లాక్లో చూపిస్తున్నారు. అలాంటి వారికి ఆ బంగారం బదులుగా బ్లాక్ మనీ చేతికి వస్తుండడంతో వారు దీన్నొక అవకాశంగా భావిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ ధర తులం 32,000కు పైగా ఉండగా 100 రూపాయల నోట్లు చెల్లించి కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపించడం లేదు. బ్లాక్ మనీ కలిగిన వారే పెద్ద ఎత్తున కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తుండడంతో ధర ఎగబాకుతోంది.